ఆగండి మామా, ఒక్క నిమిషం. ఏంటి ఈ వారం మొత్తం మనం మాట్లాడుకున్నాం కానీ ఈరోజు కూడా అదే పాత రొటీన్ ఫాలో అవుదాం అనుకున్నావా అంటున్నావా? నో ఛాన్స్. ఈరోజు ఒక డిసిషన్ తీసుకుందాం. ప్రపంచం ఎటు వెళ్తుందో వదిలే, నీ ప్రవాహం ఎటు ఉందో అక్కడికే వెళ్ళు. ఆ ప్రవాహం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అందరూ కలల్లో మునిగున్నప్పుడు. తెల్లవారుజామున 4 గంటల సమయం అనేది ఒక ప్రశాంతమైన నది లాంటిది మామ. చుట్టూ ఎలాంటి అలజడి ఉండదు. ఆ టైంలో నీ మెమెదడు ఒక క్లియర్ వాటర్లా ఉంటుంది. నువ్వేదైనా పని మొదలు పెడితే అది ఎలాంటి అడ్డంకులనైనా దాటుకుని సముద్రంలా ముందుకు సాగిపోతుంది. ఒక చిన్న కథ విను మామ. ఒక పెద్ద కొండ దగ్గర ఒక చిన్న నది ప్రవహిస్తోంది. ఆ నది దారిలో ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది. పగటిపూట మిగతా నదులన్నీ ఆ రాయిని చూసి భయపడి పక్కకు తిరిగి వెళ్ళిపోయాయి. కానీ మన చిన్న నది మాత్రం ఆగలేదు. అది ప్రతిరోజు తెల్లవారుజామున చల్లని గాలి వీస్తున్నప్పుడు ఆ బండరాయిని నిరంతరం తాకుతూ కోస్తూ ముందుకు సాగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బండరాయి మధ్యలో ఒక పెద్ద దారి ఏర్పడింది. నది అవలీలగా అటువైపు దూసుకుపోయింది. ఎందుకంటే దానికున్న సహనం, తెల్లవారుజామున అది పెట్టిన కష్టం ఆ రాయిని కూడా పిండి చేసింది. అర్థమైందా మామా? నీ జీవితంలో వచ్చే సమస్యలు ఆ పెద్ద బండరాల లాంటివి. కానీ నువ్వు గనక ఆ తెల్లవారుజామున లేచి కష్టపడితే ఏ సమస్య కూడా నిన్ను ఆపలేదు. నీ గోల్ ఏదైనా కావచ్చు, అది బిజినెస్ కావచ్చు, చదువు కావచ్చు. తెల్లవారుజామున 4 AM నుంచి 5 AM మధ్య నువ్వు చేసే పని నీ బ్రెయిన్లో స్ట్రాంగ్గా ప్రింట్ అవుతుంది. ఆ సమయం నీకు తిరుగులేని ఫోకస్ ఇస్తుంది. గుర్తుపెట్టుకో మామా, నది ఎప్పుడూ వెనక్కి చూడదు, ముందుకు మాత్రమే వెళ్తుంది. నీ లైఫ్ కూడా అంతే. రేపు పొద్దున్న 4 గంటలకు నువ్వు లేవబోతున్నావా లేదా? నీ ఆన్సర్ ఏంటో కామెంట్స్లో రఫ్ ఆడించు. మామా, ఈ వారం మనం అనుకున్న దాన్ని నువ్వు ఫాలో అయితే ఈరోజు కామెంట్స్లో ఐఆమ్ అన్స్టాపబుల్ అని టైప్ చేయి. చూద్దాం మన ఛానల్లో ఎంతమంది యోధులు ఈ వారం గెలిచారు.